2 గంటల తర్వాత కారు వీరులపాలెం వెళ్తుంటుంది. వెనక సీట్లో ఉన్న అశోక్ నిద్రపోతున్న రేణుని ఒడిలోకి తీసుకొని ప్రేమగా తల నిమురుతూ కూర్చుంటాడు. మరికొద్ది సేపటికి కారు మూర్తిగారి ఇంటి ముందు ఆగుతుంది. అశోక్ రేణుని లేపుతూ, మనం దిగే ప్లేస్ వచ్చింది రేణు, నిద్రలే అంటాడు. రేణు మేలుకొని సడన్గా లేచి కూర్చొని నిద్ర కళ్ళతోని చేతివాచ్ చూసుకుంటూ, నా హాస్టల్కి వెళ్ళడానికి ఇంతసేపు ట్రావెల్ చేశావేంటి అని అడుగుతూ చుట్టూ చూసి ఆశ్చర్యపోతూ, ఇది మా ఊరు అని వాళ్ళ ఇంటి వైపు చూస్తూ, మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని అంతే ఆశ్చర్యంగా అడుగుతుంది. అశోక్ తన వైపు చిలిపిగా చూస్తూ, కొత్త అల్లుడిని కదా, నీతో కలిసి నిద్ర చేద్దామని అత్తగారింటికి వచ్చాను అంటాడు. ఇంతలో మూర్తిగారు, శారద బిడ్డ అల్లుడిని రిసీవ్ చేసుకోవడానికి సంతోషంతో కారు దగ్గరికి వస్తుంటారు. అసలు అశోక్ అత్తగారింటికి దేనికి వచ్చాడు అనేది ఫుల్ వీడియోలో చూద్దాం. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.